జీవన్ రెడ్డి చేరికతో బీఆర్ఎస్ లో ముసలం పుట్టినట్టు తెలుస్తోందని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ హాట్ కామెంట్ చేశారు. అందుకే హరీష్ రావు జగిత్యాల సభకు హాజరు కావడం లేదన్న ప్రచారం జరుగుతోందని ఆయన అన్నారు. హరీష్ రావు ఢిల్లీకి వెళ్లి బీజేపీ టచ్ లోకి వెళ్లినట్టు తెలుస్తోందని సంజయ్ చెప్పారు. ఇప్పటికే కవిత వెళ్లిపోయారని, హరీష్ రావును వెళ్లొద్దని కోరుతున్నట్టు తెలుస్తోందని సంజయ్ వ్యాఖ్యానించారు. జీవన్ రెడ్డి ఐరన్ లెగ్ అని, ఆయన ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీకి మనుగడ ఉండదని అన్నారు. జగిత్యాల ప్రాంతంలో టీఆర్ఎస్ పార్టీని అసలు ఎదగకుండా చేసి అనగదొక్కి ఉద్యమకారులను ఎన్నో రకాలుగా కష్టాలు పెడితే కౌన్సిలర్లకు పూర్తి చేయడానికి కూడా ఎవరు రాలేదండి 2014లో. ఇట్స్ అ ఫ్యాక్ట్. ఎంపీటీసీ అభ్యర్థులు సగం ప్లేసులలో లేరు. ఇట్స్ అ ఫ్యాక్ట్. ఎందుకు ఆనాడు జీవన్ రెడ్డి గారి ఒత్తిడి, ఇంకేమన్నా అనుకోవచ్చు. అలాంటి జీవన్ రెడ్డి గారు కాంగ్రెస్ లకు వస్తుంటే, కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లకు వస్తుంటే ఒక ఉద్యమ నాయకుడైన హరీష్ రావు గారు స్వాగతించడానికి, అది కేటీఆర్ గారు ఇంటికెళ్ళి తీసుకొస్తే జగిత్యాల వచ్చినట్టు నాకు కొంత సమాచారం. ఇదే జీవన్ రెడ్డి గారు కేసీఆర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా కేటీఆర్ గారు ఉన్నారు కానీ హరీష్ రావు గారు లేరు. మొన్నేదో సభకు చూడడానికి కేటీఆర్ గారితో వచ్చి ప్రెస్ మీట్ పెట్టి 4 మాటలు మాట్లాడిపోయారు. తప్పకుండా నాకైతే అనిపిస్తా ఉంది, సోషల్ మీడియాలో కూడా చూస్తా ఉన్నాం, కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన కేసీఆర్ ను వీళ్ళని ఉరిదీయాలన్నారు. హరీష్ రావు గారు కూడా ఇరిగేషన్ మంత్రి. ఎవరన్నారు? జీవన్ రెడ్డి గారు కాళేశ్వరం ప్రాజెక్టు డబ్బులు వేస్ట్ చేసాడు, ఉరిదీయాలన్నారు. అన్ని ఛానళ్లలో ఉంది, అన్ని మీడియాలో ఉంది. మరి అలాంటి వ్యక్తి ఈరోజు బీఆర్ఎస్ పార్టీలోకి వస్తుంటే ఏ బీఆర్ఎస్ పార్టీ నాయకులు హర్షిస్తారు? మరి కొంత సమాచారం సోషల్ మీడియాలో హరీష్ రావు గారు ఢిల్లీ బయలుదేరి వెళ్తా ఉన్నారు, బీజేపీ నాయకులతో కలవబోతున్నారని చెప్పి సమాచారం వస్తారు. టీఆర్ఎస్ పార్టీలోని ఎమ్మెల్యేలు అన్నా ఇప్పటికే కవితం వెళ్ళిపోయింది, మన వాళ్ళకెళ్ళి చీటికి వస్తా ఉంది, మనం ఇందుండే జీవన్ రెడ్డిని ఎదురుద్దాం, మీరు పోవద్దని చెప్పుతున్నారు ఎమ్మెల్యేలు. హరీష్ రావు గారిని రిక్వెస్ట్ చేస్తున్నట్టు చెప్తా ఉంది. ఆ ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి గారు ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ ఎదగదు, అదొక ఐరన్ లెగ్ అని చెప్పి 83 నుంచి ఉదాహరణ చెప్పుకొస్తున్నారు. 83లో ఎన్టీ రామారావు తోటి ఉంటే ఎన్టీ రామారావు దిచ్చేయడం, భాస్కర్ రావు తోటి వెళ్ళడం, ఆ భాస్కర్ రావు పోయి 4 రోజులు కథ. ఆ తర్వాత 85లో కాంగ్రెస్ పెడితే కాంగ్రెస్ అధికారంలోకి రాలేదు. సుబ్బారావు గారు నేతృత్వంలో చేద్దాం ఉన్నారు, 89లో గెలిచారు, మంత్రి పదవి రాలేదని తాపపల్లి. ఆఖరికి 96లో చొక్కారావు గారి నామినేషన్ కూడా అంత పెద్ద వ్యక్తి, వారి ద్వారానే నేను చైర్మన్ జగిత్యాల నాయకులందరూ చెప్పాడు. ఈ మధ్య కాలంలో వారి నామినేషన్ కూడా వెళ్ళలేదు. ఇక అప్పటి నుంచి కాంగ్రెస్ కొన్ని రోజులు అధికారంలోకి రాలేదు. మళ్ళీ అధికారంలోకి వచ్చినాక ఇక వారు ఉన్నారు. ఆ 5 నెలల బై ఎలక్షన్, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ పోటాపోటీగా వచ్చింది. రాజశేఖర రెడ్డి గారు పరలోకానికి వెళ్ళిపోయారు వీరితో కలిసి. ఇక పడ్డాల నుండి కాంగ్రెస్ లో ఉంటే ఈ ఐరన్ లెగ్ గుణం అని చెప్పి ఆ కాంగ్రెస్ లో కూడా రాలేదు. ఆ మాట టీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్న సోషల్ మీడియాలో వచ్చింది. మరి ఇప్పుడు ఈ ఐరన్ లెగ్ జీవన్ రెడ్డి గారు బీఆర్ఎస్ లకు వస్తే మనుగడ ఏముంటుంది అని చెప్పి చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టేందుకు ఉరిదీయాల కేసీఆర్ ను, హరీష్ రావు అన్న వ్యక్తి ఈ రోజు పెద్ద ఎత్తున వారిని స్వాగతించి చేర్చుకునే ఆలోచన ఉన్నప్పుడు ఉద్యమకారులు సహజంగా ఆలోచన రావడం తప్పలేదు.